ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో నిజంగా మనల్ని నిలబెట్టే పునాది ఏంటి? అది మన బలం కాదు, మన యోగ్యత అసలే కాదు, అది దేవుని యొక్క అచంచలమైన విశ్వాస్యత. మరి ఈరోజు ఆ విశ్వాస్యత మనల్ని క్రీస్తుతో ఎంత అద్భుతమైన సహవాసంలోకి నడిపిస్తుందో మనం కలిసి ధ్యానించుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామములో మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన సత్యాన్ని చూడబోతున్నాం. అదేంటంటే, దేవుని యొక్క అచంచలమైన విశ్వాస్యత అనే పునాది మీద మనకు క్రీస్తుతో సహవాసం అనే ఎంత గొప్ప ఆధిక్యత లభించిందో తెలుసుకుందాం. ఈ ఒక్క వాక్యం చూడండి, ఇది మన విశ్వాస జీవితానికి ఒక పునాది రాయి లాంటిది. ఇందులో రెండు చాలా శక్తివంతమైన నిజాలున్నాయి. మొదటిది, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. రెండవది, ఆ పిలుపు యొక్క ముఖ్య ఉద్దేశం తన కుమారుడైన యేసుక్రీస్తుతో మనల్ని సహవాసంలోకి తీసుకురావడమే. సరే, ఈ వాస్తవాలు మన రోజువారీ జీవితాన్ని ఎలా మారుస్తాయి? ముందుగా దేవుని విశ్వాస్యత గురించి చూద్దాం. మొదటిగా, దేవుని పిలుపు. ఇది మన మంచి పనుల మీదో మన శక్తి మీదో ఆధారపడింది కాదండి. ఒకవేళ అలా అయ్యుంటే అది ఎప్పుడో కూలిపోయేది కదా. ఇది కేవలం ఆయన విశ్వాస్యతపై మాత్రమే ఆధారపడి ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, పౌలు ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడో ఆ కొరింథీ సంఘమే. చూడండి, ఒకవైపు కొరింథీ సంఘం వామ్మో ఎన్ని సమస్యలంటే, వాళ్లలో విభేదాలు, అనైతికత, గర్వం ఒకటా రెండా? అయినా సరే పౌలు వాళ్లను పాపులు అని పిలవట్లేదు, పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు. ఎలా? ఎందుకంటే వారి పరిశుద్ధత అనేది వాళ్ల ప్రవర్తన మీద ఆధారపడలేదు, అది వారిని పిలిచిన దేవుని నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఇది మనకు ఎంత ధైర్యాన్నిస్తుందంటే, మన బలహీనతలు దేవుని విశ్వాస్యతను ఎప్పటికీ మార్చలేవు. సో మనమిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, మనం దేవుని పిల్లలుగా ఉన్నామంటే అది మన యోగ్యత వల్ల కాదు, అది ఆయన స్వభావం యొక్క ఫలితం. మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు దారి తప్పినా, ఆయన మాత్రం తన వాగ్దానంలో స్థిరంగా ఉంటాడు. ఆయన విశ్వాస్యత అచంచలమైనది. సరే, దేవుడు నమ్మదగినవాడని అర్థమైంది. ఆయన మనల్ని పిలిచాడు, అంతా బావుంది. కాని అసలు ఎందుకు పిలిచాడు? ఆ పిలుపు వెనకున్న అస్సలు ఉద్దేశమేంటి? కేవలం మనం పరలోకం వెళ్లడానికేనా, లేక అంతకంటే లోతైనదేమైనా ఉందా? ఆ పిలుపు యొక్క ఉద్దేశ్యం ఒక్కటే, సహవాసం. ఇప్పుడు సహవాసం అనగానే మనం స్నేహితులతో సరదాగా గడిపే సమయం లాంటిది కాదు. ఇది అంతకంటే చాలా చాలా లోతైనది, విడదీయరానిది. దాని అర్థం క్రీస్తుతో ఒకటిగా కలిసిపోవడం. ఎలాగైతే తండ్రి కుమారుడు ఏకంగా ఉంటారో, మనం కూడా క్రీస్తులో అలాగే ఏకం కావాలన్నదే దేవుని గొప్ప సంకల్పం. అండ్ చూడండి, ఈ సహవాసం మనం కష్టపడి సంపాదించుకున్నది కానే కాదు. ఇది పూర్తిగా దేవుని కృప. మనం ఎప్పుడూ ఆయనను వెతకలేదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి తన కుమారునితో మనల్ని ఐక్యం చేశాడు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత కదా. మరి క్రీస్తుతో ఒకటిగా ఉండటం వినడానికి బాగుంది, కాని అసలు దాని అర్థమేంటి? ఇది కొంచెం పెద్ద కాన్సెప్ట్లా అనిపించవచ్చు కదా. అందుకే బైబిల్ మనకు అర్థం కావడానికి రెండు అద్భుతమైన సింపుల్ చిత్రాలను చూపిస్తుంది. మొదటి ఉదాహరణ ఇది. యేసుప్రభువే అన్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. చూడండి, ఒక తీగ ద్రాక్షవల్లితో సంబంధం లేకుండా బ్రతకగలదా? అస్సలు బ్రతకలేదు. ఫలించడంతో దూరంకి పోతా. ఎలాగైతే ద్రాక్షవల్లి నుండి జీవం నిరంతరం తీగలోకి ప్రవహిస్తుందో, అచ్చం అలాగే క్రీస్తు నుండే మనకు జీవం, బలం, శక్తి అన్నీ వస్తాయి. మన లైఫ్కి సోర్స్ ఆయనే. ఇక రెండవ ఉదాహరణ, క్రీస్తు సంఘానికి శిరస్సు అంటే తల, మనం ఆయన శరీరం. ఆలోచించండి, మన శరీరం మన తల చెప్పినట్టే వింటుంది కదా. చెయ్యి ఎత్తాలంటే తల నుండి సిగ్నల్ రావాలి, అడుగు ముందుకు వెయ్యాలంటే తల నుండి కమాండ్ రావాలి. అలాగే మన జీవితాలు కూడా శిరస్సు అయిన క్రీస్తు చిత్తానికి, ఆయన ఆలోచనలకు పూర్తిగా లోబడి జీవించాలి. ద్రాక్షావల్లి, శరీరం ఇవన్నీ వినడానికి చాలా బావున్నాయి, కానీ మన రియల్ లైఫ్లో మనం రోజూ ఎదుర్కొనే కష్టాల్లో, టెన్షన్స్లో ఈ సహవాసం నిజంగా ఎలా సహాయపడుతుంది? ఇది కేవలం ఒక అందమైన థియరీ మాత్రమే కాదు, ఇది మనం అనుభవించాల్సిన సత్యం. అవును, ఈ సహవాసాన్ని మనం ప్రాక్టికల్గా ఎలా చూడగలం? ఇది కేవలం చనిపోయాక స్వర్గానికి వెళ్లే ఒక ఎంట్రీ పాస్ మాత్రమే కాదు. ఇది ప్రతిరోజు, ప్రతి క్షణం మన జీవితాన్ని ప్రభావితం చేసే ఒక శక్తి. ఉదాహరణకు, మనకొక శోధన వచ్చినప్పుడు, అయ్యో నేను ఒంటరిగా పోరాడాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మనలో ఉన్న క్రీస్తే మనకోసం పోరాడతాడు. మనం బలహీనంగా ఫీలైనప్పుడు ఆయన బలం మనలో పనిచేస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సహాయం మనకు తోడుగా ఉంటుంది. మన జీవితమనే తీగకు జీవమిచ్చేది ఆయనే. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయనలో నిలిచి ఉండటం, శిరస్సు అయిన ఆయన చిత్తానికి మనల్ని మనం లోబరుచుకోవటం. కాబట్టి చివరిగా మనం గట్టిగా పట్టుకోవాల్సిన సత్యం ఇదే. బహుశా మీ పరిస్థితులు చాలా కష్టంగా ఉండొచ్చు, మీ బలహీనతలు మిమ్మల్ని కుంగదీస్తూ ఉండొచ్చు. కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు, మిమ్మల్ని తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన మాటను ఎప్పటికీ తప్పడు. ఆయన మిమ్మల్ని చేయి విడిచిపెట్టడు. కాబట్టి ధైర్యంగా ఆయన విశ్వాస్యతలో విశ్రాంతి తీసుకోండి. ఈ మాటలను ప్రభువు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.